హలో నేను మిస్ రావు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋషికొండ విషయంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు కేంద్ర కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. ఋషికొండ పర్యావరణ విధ్వంసం మీద ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది. 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించింది కేంద్రం. ఋషికొండలో విధ్వంసాన్ని అంచనా వేయనున్న గౌరప్పన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. 5 సభ్యులు దాంట్లో ఉంటారు. ఋషికొండను సందర్శించి నష్టం అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. 2 వారాల్లోగా విధ్వంసాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు కూడా నిర్ణయించింది. కమిటీ కారణబలిపడిని 4 రోజులని పేర్కొంది కేంద్రం. ఇది సంబంధించినటువంటి విచారణ 27వ తారీఖు డిసెంబర్కి వాయిదా వేసింది. హైకోర్టులో ఋషికొండ విచారణ సమయంలో కేంద్రం తరఫున న్యాయవాది అఫిడవిట్ వేశారు. అఫిడవిట్లో కొన్ని ఉత్తర్వులు ఉన్నాయి. ఋషికొండ పర్యావరణ విధ్వంసం పైన కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం 5 సభ్యులతో కమిటీని నియమించింది కేంద్రం. ఈ 5 సంబంధించిన కమిటీ ఋషికొండల విధ్వంసాన్ని అంచనా వేయబోతుంది. గౌరప్పన్ దానికి ఆధ్వర్యం వహించబోతున్నారు. 5 సభ్యుల అధికారుల బృందం ఈ ఋషికొండను సందర్శించి నష్టాన్ని అంచనా వేయబోతుంది. ఆ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి నుంచి కూడా ఋషికొండ వివాదాస్పదంగా మారింది. ఋషికొండలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు క్యాంప్ ఆఫీస్ని అక్కడ తరలించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు అనేకము దాఖలు చేయడం జరిగింది. వాటి మీద హైకోర్టు విచారణ జరిపింది. విచారణ జరిపినటువంటి సందర్భంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇది కేంద్రం సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో కేంద్రం తరపు నుంచి ప్రతినిధులు హాజరయ్యారు హైకోర్టుకి. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 5 పరిశీలించిన తర్వాత, విచారణ ముగిసిన తర్వాత ఋషికొండలో ఏం జరుగుతుంది, విధ్వంసాన్ని పరిశీలించాలని చెప్పి 5 సభ్యులతో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటూ ఉన్నారో డిసెంబర్లో ఆయన ఋషికొండకు తరలి వెళ్లాలని, దాదాపుగా 433 కోట్లతోటి ఋషికొండలో క్యాంప్ ఆఫీసు నిర్మాణం జరిగింది. అత్యంత విలాసవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి భవనాలు నిర్మించారు. అయితే హైకోర్టు నియమించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు జరిగాయని చెప్పేసి కొంతమంది ప్రజా ప్రయోజనాల వాద్యం వేయించడం జరిగింది. దాని మీద రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద వేసినటువంటి పిల్స్ అన్నింటిని ఒక చోటుకు తీసుకొని హైకోర్టు విచారణ చేసింది. అసలు ఋషికొండలో ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద. మొదటి నుంచి కూడా ఋషికొండకు సంబంధించి, ఋషికొండ పర్యావరణ అనుమతులకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి వివాదాస్పదం జరుగుతూనే ఉంది. రోజుకొక న్యూస్ బయటకు వస్తూ ఉంది ఋషికొండకు సంబంధించి. అసలు పర్యావరణ అనుమతులకి, పర్యావరణానికి విఘాతం కలిగేలా, విధ్వంసం కలిగించేలా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి పౌర హక్కులు అలాగే ప్రజా సంఘాలు కూడా అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ మేరకు కోర్టులో కూడా వేశాయి. అంతేకాదు కేంద్ర పర్యావరణ శాఖ కూడా కంప్లైంట్ చేశాయి. అలాగే అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంది, విచారణ జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిఫారసులుకి విరుద్ధంగా నిర్మాణం చేశారో ఆ భవనాలను కూల్చివేయాలని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా కేంద్ర పర్యావరణ శాఖకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కేరళలో ఏ విధంగా విధ్వంసంగా చేస్తూ పర్యావరణాన్ని భవనాలు నిర్మించారో ఆ సందర్భంగా ఆ భవనాలను కూల్చివేయడం జరిగింది. అలాగే నోయిడాలో, ఢిల్లీ సమీపంలో ఉండేటువంటి నోయిడాలో ఆదర్శ కుంభకోణం సందర్భంగా కొన్ని భవనాలను కూల్చివేయడం జరిగింది. అక్కడ కూడా పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఆ భవనాలు నిర్మించారు కాబట్టి కూల్చివేశారని చెప్పి అప్పట్లో తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా విశాఖలో ఉండేటువంటి ఋషికొండ ప్రాంతంలో నిర్మించినటువంటి భవనాలు విరుద్ధంగా ఉన్నాయి, అనుమతులకు విరుద్ధంగా ఉన్నాయి. అనుమతులు తీసుకున్నటువంటి ప్రాంతం కంటే కూడా మరింత ఎక్కువగా నిర్మాణాలను చేపట్టారు అనేది హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఒక నిర్ధారణకు చేసింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కమిటీ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఋషికొండను పరిశీలించాలని చెప్పి హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం 2 నెలల్లో ఆ 5 సభ్యులతో కూడినటువంటి బృందం ఋషికొండను పరిశీలించి మొత్తం రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి క్లియర్ కట్ ఆదేశాలు కూడా జారీ చేస్తూ డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ ప్రకారం అతి త్వరలో విజిట్ చేసి ఋషికొండకు సంబంధించి వచ్చే నెల ఆఖరికల్లా కూడా రిపోర్ట్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ఆదేశం కూడా జారీ చేసింది. దానికి 5 కేంద్రం నియమించింది. కేంద్రం కూడా 5 సభ్యులతోటి కేంద్రం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది, గౌరప్పన్ కమిటీ అనేది. ఆ కమిటీ 5 సభ్యుల కమిటీ అధికారుల బృందం ఇమీడియట్గా ఋషికొండను సందర్శించాలి, ఋషికొండలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను పరిశీలించాలి అనేటువంటి ఆదేశాలను
హైకోర్టు జారీ చేసింది. 2 వారాల్లో అంచనా వేయాలి అనేటువంటి ఒక ఆర్డర్ను పాస్ చేసింది. కమిటీ కాలపరిమితి 4 రోజులుగా పేర్కొంది. 4 రోజుల లోపల ఈ మొత్తం నివేదికను అందజేయాలి కేంద్రం అని చెప్పి హైకోర్టు క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా రిషికొండలో పర్యాటక శాఖకు సంబంధించి పర్యాటకుల కోసం మాత్రమే అక్కడ భవనాలు ఉండాలి, పర్యాటకుల కోసం మాత్రమే అనువుగా భవనాలను ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. పరిపాలనా రాజధానిగా వైజాగ్ని చేయాలని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు చేయాలని, అలాగే అసెంబ్లీ శాసన రాజధానిగా అమరావతి ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో హైకోర్టుకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. సమగ్ర బిల్లుతోటి 3 రాజధానులకు సంబంధించి మళ్ళీ వస్తామని చెప్పి ఆయన చెబుతూ అనధికారికంగా అనఫిషియల్గా కోర్టులో ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఒకవైపు సుప్రీంకోర్టులో ఉంది, మరోవైపు హైకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు విచారణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి రాజధాని రైతులు పిటిషన్లు వేశారు. వాటి మీద హైకోర్టులో ఉంది, అలాగే సుప్రీంకోర్టులో ఉంది. డిసెంబర్లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద విచారణ జరగబోతుంది. ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి అన్అఫిషియల్గా ఆయన రిషికొండ మీద భవనాలు నిర్మించి అక్కడికి క్యాంప్ ఆఫీస్ మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు భవనాలను కూడా పూర్తి చేశారు. 433 కోట్లతోటి ఆ భవనాలని నిర్మించారు. దానికి సంబంధించిన జీవోలను కూడా రహస్యంగా ఉంచారు. ఆ జీవోలను బయట పెట్టాలని కూడా హైకోర్టులోకి పిల్లు వేయడం జరిగింది. హైకోర్టు విచారించిన తర్వాత ఆ జీవోలను బయట పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో హైకోర్టు డైరెక్షన్ మేరకు ఆ జీవోలను బయట పెట్టడం జరిగింది. ఆ జీవోల ప్రకారం నిర్మించినటువంటి భవనాల యొక్క విస్తీర్ణం, అలాగే దానికైనటువంటి ఖర్చు, వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. సో దీంతో విరుద్ధంగా, సిఫారసులకు విరుద్ధంగా, అనుమతులకు విరుద్ధంగా ఆ నిర్మాణాలు జరిగాయి అనేది ఒక నిర్ధారణకు హైకోర్టు నియమించినటువంటి బృందం కూడా వచ్చేసింది. అంతేకాదు పర్యావరణవేత్తలు, అలాగే ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, సామాజికవేత్తలు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి నిర్మాణాలు అని చెప్పి కూడా భావించారు. అందుకే మూకుమ్మడిగా అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ క్యాంప్ ఆఫీస్ని షిఫ్ట్ చేయడానికి. ఇలా ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు ఒక బృందంగా ఏర్పడి అక్కడ క్యాంప్ ఆఫీస్కు అనువైనటువంటి ప్రాంతంగా ఉంది అని చెప్పి భావిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ని విశాఖ తరలించడానికి అధికారులను కూడా, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా అక్కడ తరలించేలా కొన్ని జీవోలను కూడా జారీ చేయడం జరిగింది. దాని మేరకు డిసెంబర్ 8వ తారీఖు లేదంటే డిసెంబర్ నెలలో ఆయన ఋషికొండకు తరలి వెళ్ళాలి, అక్కడి నుంచి పరిపాలన సాగించాలని చెప్పి ఆయన భావించారు. సో డిసెంబర్ అనేది క్రిస్టియన్స్కి ప్రత్యేక థ్యాంక్స్ గివింగ్ డేస్ నడుస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతికి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా దుమారం రేగుతుంది. దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ న్యాయపరమైనటువంటి చిక్కులను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. క్యాంప్ ఆఫీస్ని అక్కడికి తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. డిసెంబర్లో కూడా ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన విశాఖకు తరలి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చాలా సందర్భాలు చేశారు. అందుకు సంబంధించినటువంటి దసరా ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ దసరా ముహూర్తాల తర్వాత డిసెంబర్ ముహూర్తాలు పెట్టుకున్నారు. అనేకమైనటువంటి ముహూర్తాలు పెట్టుకున్నప్పటికి కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయన షిఫ్ట్ కాలేకపోతున్నారు. ఈసారైనా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మంత్రులు ఆల్రెడీ బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. విశాఖ నుంచి ఖచ్చితంగా పరిపాలన అనేది విశాఖ నుంచే ఉంటుంది అనేది మంత్రులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా హైకోర్టు ఎంట్రీ ఇచ్చింది. హైకోర్టులో ఇప్పుడు సీరియస్గా దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా విచారణ జరిగింది. సో కేంద్రం దీన్ని పరిశీలించాలి. కేంద్ర బృందం ఏర్పాటు చేసి 5 సభ్యులతోటి దీన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ డైరెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ కాదని జగన్మోహన్ రెడ్డి 1 ఇంచు కూడా అమరావతి నుంచి వైజాగ్కి నడిచేటువంటి పరిస్థితి లేదు, కదిలేటువంటి పరిస్థితి లేదు, తరలించేటువంటి పరిస్థితి లేదు రాజధానిని. సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేది చూడాలి. హైకోర్టు మాత్రం క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి అనువైనటువంటి పరిస్థితులు కాకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగేలా
ఈ మొత్తం ఆర్డర్ ఉందని చెప్పి చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బృందం ఏం చెప్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంది ఆయన తరలి వెళ్ళడమా లేదా అమరావతిలో ఉండడమా అనేది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం యొక్క వాలకం కూడా ఇప్పుడు రాజధాని విషయంలో బయటపడబోతుంది. ఇప్పటి వరకు నిమ్మకుండిన మాకేం సంబంధం లేదని కాముకుండినటువంటి కేంద్రం కూడా ఇప్పుడు బయటపడబోతుంది. తన వైఖరిని ఏదో చెప్పడానికి ముందుకు రాబోతుంది. కాబట్టి అసలు రాజధాని విషయంలో ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు అనుకూలంగా ఉన్నారు అనేది కూడా తెలియబోతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్ నెలాఖరు కల్లా జగన్మోహన్ రెడ్డి అసలు వైజాగ్కి తరలి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు అయితే సీరియస్ డైరెక్షన్ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందం ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.